నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడి ప్రసాద్. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతో పాసు పుస్తకాలు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 9 వరకు గ్రామ సభల ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రైతులకు నూతన సంవత్సర కానుక అని అన్నారు. ముందే పంపించమని ప్రపోజల్స్ ఒక 3 మెంబర్ కమిటీలో 4 మెంబర్ కమిటీ వేసాం. 3 మెంబర్ కమిటీ వేసాం. 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసినటివి టాప్ 5-6 ఇక్కడ తీసుకురావాలనుకున్నాం. ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అందరిని అడిగాం. వచ్చిన దాంట్లో 6 సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో మీరు చూస్తే సూపర్ 50, ఎఫ్ఎల్ఎన్, ముస్తాబు, మాండేవ్ నుంచి, పాడేరు నుంచి, అది ఏలూరు నుంచి మార్పు, దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛాంపియన్ ఫార్మర్, దిస్ ఇస్ ది సొల్యూషన్, హౌ టు ఇంప్రూవ్. అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్. అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్. నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది 22A రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది. ఈ 6 వచ్చాయి. ఈ 6 కూడా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోన ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాటి మండలంలోని చలివింద్రపాలెం, కొనతనపాడు గ్రామాలలో రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో రీసర్వే నిర్వహించి ప్రభుత్వ రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ రైతులకి అందజేశారు. ఈ సందర్భంగా బోడి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ సర్వే నిర్వహించి పలు వివాదాలకు తెరతీసిందన్నారు. ఈ వివాదాలను కూటమి ప్రభుత్వం రీసర్వే ద్వారా శాశ్వత పరిష్కారాలను చూపి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. ముందుగా గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, ఈ గ్రామంలో పుట్టిన రైతాంగం చాలా మంది ఉన్నారు పెద్దలు. దాదాపుగా బురద రోడ్డుల్లో నుంచి నడిచి ఊర్లోకి కూడా సరైన రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు మీరు అందరూ చూశారు. దాదాపు 70-80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేలు మారారు, ప్రభుత్వాలు మారారు, సర్పంచులు మారారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాం. పొద్దుటూరు విలేజ్ కూడా ఇంత ముందు 3.5 మీటర్ల రోడ్డు ఉండేది. 14-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. ఆ రోడ్డు కోసం గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి రోడ్డు వేయండి అంటే, ప్రతి గ్రామానికి కూడా ప్రధాన రహదారి వెడల్పుగా వేస్తేనే ఆ రోడ్డుకి, ఆ ఊరికి అందం వస్తుంది. చిన్న రోడ్లు వేయటం వల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఆ రోజు పొద్దుటూరు గ్రామానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రోడ్డు వెడల్పు చేసి ఊరంతా కూడా అక్కడికి చేయటం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాలు పూర్తవుతోంది ఆ రోడ్డు వేసి. ఎక్కడన్నా 1-6 చిన్న చిన్న గుంతలు తప్పితే ఈ రోజుకి కూడా బ్రహ్మాండమైన క్వాలిటీతో ఆ రోడ్లు వేయటం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులకి, పంచాయతీ భవనాలకి, ప్రభుత్వ సముదాయాలకి
రంగులకైతే డబ్బులు ఖర్చు పెట్టారు కానీ చాలా గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయాలి అనే కనీస బాధ్యత లేకుండా ఆఖరికి మీ భూమిలో సర్వే రాళ్ల పైన కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు బొమ్మేసి మీ రాళ్లు వేయడానికి గ్రానైట్ల మీద 100 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చి రాళ్లు వేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు కానీ రోడ్లు వేయడానికి ఎక్కడా కూడా చేయలేదు. మొన్న ఈ 1 సంవత్సర కాలంలోనే దాదాపుగా 1,8,00,000 ఖర్చు పెట్టాం. బీసీ కాలనీలో రోడ్లు వేసాం. మళ్ళీ ఇక్కడికి రాగానే నేను కొండనపాడులో కూడా అడిగాను. మళ్ళీ పక్క రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, ఆలగడ్డగూడెం నుంచి కోలవేని దాకా. ఇప్పుడు ఇక్కడలో కూడా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఎప్పుడైతే మా దగ్గరికి గ్రాంట్ వస్తుందో మళ్ళీ అక్కడ ఈ ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో అవి కూడా అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం. ఇప్పుడు కొత్త పాస్బుక్లు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి రీసర్వే చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎల్పీ నెంబర్ తోటి కొత్తగా మీకు ఈ బుక్ ఇస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి బొమ్మలు గాని ప్రభుత్వపు రంగులు గాని మా ముఖ్యమంత్రి గారి ఫోటో గాని ఇవన్నీ కూడా ఏముండవు. ఇది మన ఆస్తి. మన ఆస్తిలో ముఖ్యమంత్రులు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ మన హక్కు పత్రం అనేది శాశ్వతంగా ఉండేది. రాజముద్రతో అంటే ప్రభుత్వ యొక్క ముద్రతోటి ఉండే హక్కు పత్రం ఇది. ఇది ఎలా ఉంటేనే అన్ని పార్టీలలో మన దాంట్లో అవతల ముఖ్యమంత్రిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఈ ముఖ్యమంత్రిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అవసరమైతే దీని మీద ఆ ముఖ్యమంత్రిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద అట్టేసుకుని ఆయన బొమ్మ వేసుకోవచ్చు. కానీ ఒరిజినల్ పుస్తకం మీద మాత్రం రాజముద్రతో ఎలా ఉంటేనే అది సరైన పద్ధతి అని చెప్పేసి ఈ రోజు అధికారాన్ని అభివృద్ధికి పెద్దపీట వేయాలి, కానీ మనం ఏదో శాశ్వతంగా ఉన్నట్టుగా మన ఆస్తి హక్కు పత్రాల పైన ఫోటోలు రంగులు వేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి మన నియోజకవర్గంలో మన కొనతలపాడు గ్రామంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేసి ప్రతి ఒక్క రైతుకి రాజముద్రతోటి పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ బుక్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గతంలో పాస్బుక్ల పైన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అలాగే ఆ యొక్క పార్టీ యొక్క రంగులతోటి ఈ పాస్బుక్ పంపిణీ చేసేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేసి నూతనంగా రాజముద్రతోటి ఈ యొక్క పాస్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రంగులకి వాళ్ళ ముద్రలకి భూమి యొక్క హద్దు రాళ్లకి కూడా ముఖ్యమంత్రి బొమ్మతో వేల కోట్లు పెట్టి గ్రానైట్ దిమ్మలుగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ కూడా తీసేసి ఎవరి ఆస్తి అయితే వాళ్ళ రాజముద్రతోటి వాళ్ళకి ఈ భూమి పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఎక్కడ అయితే రెవెన్యూలో సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కారం చేసి ఈ కార్యక్రమం ఇంకా ముందుకి కొనసాగుతూ ఉంటుంది. పేదవారికి ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపకరిస్తుందని చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మందికి సుమారు 34,98,658 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద బడుగు వర్గాల ప్రజలు హాస్పిటల్ వెళ్లి నగదు చెల్లించిన పేదవారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు అన్నారు. గడిచిన 18 నెలల కాలంలో 1,249 మందికి 11,33,00,000 రూపాయల మేర పేదవారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ప్రతి వారం రోజులకి 10 రోజులకి ఒకసారి మీకులాగా అప్లై చేసుకున్న ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి వివిధ కారణాలతో వివిధ సుస్థిలతోటి వైద్యం చేయించుకున్న సుమారుగా 1,250 మందికి ఇప్పుడు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ 1,250 మందికి 11,32,54,000 రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిని బట్టి ఈరోజు కూడా నేను చూశాను. జనరల్గా గర్భసంచి రిమూవ్ చేసేది మెడికల్ కాలేజీస్లో హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉచితంగా చేస్తారు. అయితే కొంతమంది కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రేటు ప్రకారం వాళ్ళు ఫీజులు తీసుకొని మీ దగ్గర సర్జరీలు కానీ ట్రీట్మెంట్లు కానీ చేస్తూ ఉంటారు. దానికి గవర్నమెంట్ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ ఆపరేషన్కి ఇంత డబ్బులు, ఈ సర్జరీకి ఇంత డబ్బులు, ఈ సుస్థికి ఇంత అనేది దాని ప్రకారం మీకు మంజూరు చేయటం జరిగింది. చాలామంది ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. మామూలుగా అయితే కొంచెం స్తోమత ఉండి నెలవారీ సంపాదన ఉన్నవాళ్ళు సంవత్సరానికి 7,000 8,000 ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే సమయానికి ఎవరు కూడా ₹1 ఖర్చు పెట్టవసరం. ఏదైతే హెల్త్ కార్డు గవర్నమెంట్ మనం ఇన్సూరెన్స్ పాలసీ చేసామో ఆ పాలసీ తీసుకుని వెళ్తే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మనం 5 లక్షల 10 లక్షల ₹1,00,00,000 అంటే ₹1,00,00,000కి మనం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ చేస్తే దాదాపు ఒక 30-40 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టుకునే ఉంటుంది. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద దాదాపు 1000 పైన జబ్బులకి చేస్తూ ఉన్నారు. కొన్ని మనకి వాటి పరిధిలో లేని జబ్బులకి మనం డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటా ఉన్నాం. అలా చేసుకున్న దానికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో మీరు అనుకుంటా ఉంటారు గవర్నమెంటే కదా డబ్బులు ఎన్నైనా ఇచ్చేయచ్చు అని. గవర్నమెంట్ అయినా నేనైనా మీరైనా మీ కుటుంబ యజమాని నెలంతా కష్టపడితే ఏ విధంగా శాలరీ లాగా వస్తుందో ప్రభుత్వానికి కూడా అంతే. ప్రభుత్వానికి కూడా మనం కట్టే పన్నుల ద్వారా కొంత పరిధి దానికి ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వాలా. 67 సంవత్సరాలు దాటిన చాలామందికి ఈ రోజున పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే రోడ్లు వేయాలా, డ్రైన్లు కట్టాలా, ఇంకా రకరకాలుగా ప్రభుత్వం ఖర్చు పెట్టే ఇవన్నీ కూడా ఉంటాయి. అయినా ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మరి ప్రభుత్వం ఇక ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంత పెద్ద ఎత్తున 11,32,54,000 రూపాయలు సుమారుగా 1,249 మందికి ఇచ్చారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వంలో నేను కూడా ఓడిపోయి ఉన్నాం. ఎప్పుడు 19 నుంచి 24 వరకు. అప్పుడు 14 నుంచి 19 దాకా సుమారుగా 18-19 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అప్పట్లో సహాయం చేయడం జరిగింది. 19-24 మధ్యలో
ప్రభుత్వం దగ్గరికి ఆ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది లేదు అని చెప్పేసేవాళ్ళు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ ఇవ్వండి అని అంటే బిల్స్ అనేది మమ్మల్ని అడగమాకండి, ఒకవేళ ఇస్తే మా మీద కేసులు పెడతారని చెప్పేవాళ్ళు. ఎక్కడా కూడా ₹1 ఇచ్చింది సంగతి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈరోజు మహిళలు మీరున్నారు, మీరు బస్సు ఎక్కి వస్తే ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు, పెన్షన్లు 5,000 నుంచి 15,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తూ ఉన్నారు, వితంతువులకి వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, వికలాంగులకు 6,000 ఇస్తూ ఉన్నారు, కిడ్నీ పేషెంట్కి 10,000 ఇస్తూ ఉన్నారు. ఇలా స్థాయిని బట్టి రకరకాలుగా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అలాగే రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా అభినందనలు. పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకుడు సంగపు రంగారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గోశాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, పెనమలూరు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు ఆసంగపు రంగారావు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ, బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉంటూ మీ సేవలు ప్రజలకు అందించాలని, ఈ పార్టీకి ప్రతిష్టకు కృషి చేయాలని, మీరు మంచి ఆరోగ్యంతో సిరిసంపలతో తులతూగాలని, ప్రజలకు సేవ చేయాలని అన్నారు. నియోజకవర్గ యువ నాయకులు బోడె వెంకట్రాం, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకర్ రావు, కోయా ఆనంద్, పీతా గోపీచంద్, సొంటి శివరాం ప్రసాద్, తాటిచెట్టి వీరస్వామి, అన్నె దనయ్య, తుమ్మలపల్లి హరికృష్ణ, వెలగపూడి శంకర్బాబు, పలువురు బీసీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 18 లక్షల నిధులతో నూతన టెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేస్తున్న డొంక రోడ్డు పనులను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ పరిశీలించారు. పెనమలూరు నియోజకవర్గం బొయ్యూరు మండలం చిన్న వగరాల నుంచి పెద్ద వగరాల వరకు వెళ్లే డొంక రోడ్డును సుమారు 18 లక్షల నిధులతో జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న రోడ్డును పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, డిపిఓ అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ అభివృద్ధిలో తీసుకోవాల్సిన అంశాల పట్ల అధికారులతో చర్చించారు. రోడ్డు నిర్మాణం మన్నిక సామర్థ్యాన్ని అంచనా వేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ రైతుల సమస్యలను, డొంక రోడ్డు నిర్మాణాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కమిషనర్ కృష్ణతేజ స్పందించి జిల్లా పంచాయతీ అధికారులకు చెప్పి నిధుల వెసులుబాటుపై వివరాలు సేకరించాలని సూచించారు. ఈరోజు మన హానరబుల్ కమిషనర్ గారు చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాలకి వెళ్ళే డొంక రోడ్డుని పరిశీలించడానికి వచ్చారు. ఇది కొత్తగా జిఎస్బి మెటీరియల్తో వేయడానికి తగిన సన్నాహాలు ఇంజనీరింగ్ సిబ్బంది చేస్తున్నారు. ఇది వేయడం వల్ల మనం దాదాపుగా కాస్ట్ కటింగ్తో పాటుగా ఎఫిషియెంట్గా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డుని ఒక పైలట్ ప్రాజెక్ట్గా కృష్ణా జిల్లాలో చేపట్టాలని చెప్పేసి ప్లానప్ చేస్తున్నారు. దానికోసం ఇది ఆల్రెడీ మొదటిసారి ఒకసారి చూశారు. ఇది సెకండ్ టైం విజిట్. చాలా త్వరలోనే దీన్ని పూర్తి చేయబోతున్నారు. మద్యం మత్తులో మహిళపై కత్తితో దాడి చేసిన యువకుడిని రోడ్డుపై నడిపించుకెళ్లిన పోలీసులు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పోలీస్ స్టేషన్లో సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు విలేకరులతో సంభాషణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కంకిపాడు గ్రామంలో నాయి బ్రాహ్మణ వీధుల్లో నివాసముంటున్న వృద్ధ మహిళపై గ్రామానికి చెందిన కృపాకర్ అనే యువకుడు మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి దాడి చేసి అక్కడ ఉన్న కత్తెరతో గాయపరిచి ఆమె భయంతో అరుపులు కేకలు వేయటంతో మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి నడి రోడ్డుపై బహిరంగంగా ప్రజలు చూస్తుండగా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చామని తెలిపారు. మహిళలపై దాడి చేసిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కంకిపాడు గ్రామంలో మన నాయి బ్రాహ్మణ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళపై కట్టెపోగు కృపాకర్ అనేటువంటి యువకుడు మద్యం అతిగా సేవించి ఆ మత్తులో ఆమె ఇంట్లో ప్రవేశించి ఆమెపై దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి కత్తెర తీసుకుని కత్తెరతో ఆమెపై గాయాలు చేశాడు. విషయం ఎందుకు దొంగతనానికి వెళ్ళాడా లేకపోతే దేనికి వెళ్ళాడు అనేది కారణం తెలియలేదు. ఈలోగా అక్కడ
పక్కన వారు అరుపులు, ఆమె అరుపులకి పక్కన వారు వచ్చే లోపు వీడు అక్కడి నుంచి ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి పారిపోయాడు. వాడిని ఈరోజు మార్నింగ్ అందులో తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పేది, ఈ మహిళలపై దాడులు కానీ మరి గంజాయి కానీ ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే వారిపై ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీములు ఫామ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ మరి గంజాయి కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ రౌడీయిజం కానీ మరి మహిళలపై అత్యాచారాలు కానీ మహిళలపై దాడులు కానీ చేస్తే సహించేది లేదు. మా ఎస్పీ గారు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. మరి స్పెషల్ టీములు కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంకిపాడు పోలీసు అప్రమత్తంగా ఉండి ఈరోజు రాబడిన సమాచారం మేరకు కంకిపాడు ఎస్ఐ సందీప్ మరియు తాతాచార్యులు వారి సిబ్బందితో వెళ్ళి ఈ కృపాకర్ని అదుపులోకి తీసుకుని వాడిని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడి ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.